హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే తెలుగు ఎక్స్ప్లెయిన్. అడివిశేష్ మూవీస్ అంటే ఒక బ్రాండ్. క్షణం, గూఢాచారి, మేజర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న శేష్ ఈసారి డెకాయిడ్ తో వచ్చాడు. ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక పక్కా యాక్షన్ మూవీస్ అనుకున్నాం, కానీ థియేటర్ లో సీన్ వేరేలాగుంది. అసలు ఈ సినిమా శేష్ మార్క్ ని రీచ్ అయిందా లేదా డిసప్పాయింట్ చేసిందా? లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కథ విషయానికి వస్తే, హరి ఒక సమస్యలో ఇరుక్కొని జైలుకి వెళ్తాడు. కానీ తను లవ్ చేసిన జూలియట్ కోసం ఎస్కేప్ అయి బయటకు వస్తాడు. ఆ జూలియట్ కూడా ఒక ప్రాబ్లంలో ఉంటుంది. ఆ ప్రాబ్లం నుండి తన ప్రేమని హరి ఎలా కాపాడుకున్నాడు, తను డకాయిడ్గా ఎందుకు మారాడనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీ టైటిల్ చూసి ఇది ఒక రాబరీ లేదా డకాయిడ్ స్టోరీ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. మేకర్స్ ముందే చెప్పినట్టు ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. స్టోరీలో శేష్ మార్క్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నా తన ప్రీవియస్ మూవీస్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా లేవు. ఫస్ట్ హాఫ్ మేకింగ్ పరంగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఏదో రొటీన్ గా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అడివిశేష్ తన రోల్లో బాగా చేశాడు, కానీ తన రాయలసీమ స్లాంగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ముర్నాల్ ఠాకూర్ స్టోల్ ద షో అనే చెప్పాలి. తన ఎమోషనల్ సెన్స్ లో బాగా చేసింది. అనురాగ్ క్యాషప్ రోల్ బాగుంది. సునీల్ క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ తన ఓన్ వాయిస్ తో డబ్బింగ్ కాకుండా వేరే వాళ్ళతో చెప్పించడం అది కొంచెం డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది. టెక్నికల్ గా మూవీ చాలా స్ట్రాంగ్ గా, చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ మెయిన్ థింగ్, గాని బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఫ్యూ సీన్స్ లో తను లిఫ్ట్ చేశాడనే చెప్పాలి బీజిఎం తో. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, బీమ్స్ గారు ఈ మూవీలో ఒక్క సాంగ్స్ కూడా బాగా ఇవ్వలేడు. నాకైతే ఒక్క సాంగ్ కూడా బాగా అనిపించలేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం స్క్రీన్ ప్లే. చాలా సీన్స్ మనకు గూఢాచారి, క్షణం రిసింబల్ అవుతాయి. దానివల్ల మన స్టోరీని ముందే ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయగలుగుతాం. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఫైనల్ గా డకాయిట్ ఒక యావరేజ్ మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారు. బట్ శేష్ మూవీ అంటే ఒకసారి చూడొచ్చు. దట్స్ ద రివ్యూస్ గైస్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.